2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి బాలాజీరావుపేటలో ఉన్నటువంటి శ్రీ నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి గానామృత కార్యక్రమం ఎంతో భక్తిపూర్వకంగా జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటికీ 6వ పర్యాయం రెండవ వారం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృత కార్యక్రమాన్ని ఇక్కడ విశేషంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే ప్రాంగణంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం త్వరలో జరగబోతూ ఉంది. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ఆర్వి కిరణ్ కుమార్ నేతృత్వంలో కూడా ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణాన్ని ఏర్పరిచే విధంగా కూడా గత కొంతకాలంగా కూడా విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా కూడా ఆలయ నిర్మాణం ప్రారంభించేందుకు ముందుగా కూడా దాదాపు 7 సార్లు అంటే 7 పర్యాయాలు ప్రతి శనివారం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ 6 వారాలు పూర్తయిపోయింది, 6 పర్యాయాలు పూర్తయిపోయింది. 6వ పర్యాయాలు పూర్తయిన తర్వాత 6వ పర్యాయం 2వ శనివారం ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృత కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు, సాధారణ భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా దాదాపు చాలాసేపటి నుంచి కూడా ఇక్కడ కూర్చొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృతాన్ని కూడా ఎంతో భక్తిపూర్వకంగా అయితే వారు ఆలపిస్తూ ఉన్నారు. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలి, భక్తులందరి సహకారం ఎంతో కావాలని చెప్పిన కూడా ఆర్వి కిరణ్ కుమార్ కోరుతా ఉన్నారు. ఇక్కడ ఇది ఒక దివ్యక్షేత్రంగా కూడా విరాజిల్లబోతా ఉంది. తెనాలిలో గతంలో ఎన్నడూ లేనటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణాన్ని ఇక్కడ ఎంతో విశేషంగా కూడా త్వరలో ప్రారంభించబోతున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ వెంకటేశ్వర స్వామి వారి గానామృత కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ తీర్థప్రసాదాలు అయితే అందజేశారు. మళ్ళీ ఈ 4 వారాలతో పాటు ఇంకొక 7వ పర్యాయం మరో 6 వారాలు కూడా 7 వారాలు కూడా ఈ వెంకటేశ్వర స్వామి వారి గానామృత కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పరిసర ప్రాంతాలతో పాటు తెనాలి పట్టణ పరిసర ప్రాంతాలకు సంబంధించిన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందాలని చెప్పనైతే నిర్వాహకులు అయితే కోరుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. గప్పిన పుష్యరాగము కేలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని కలల పైన గప్పిన పుష్యరాగము కేలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. ఈ 7 పర్యాయాల పాటు ఈ గానామృత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వికన శ్రీనివాస ట్రస్ట్ సంకల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా 6వ పర్యాయం 2వ వారం మనం ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 6వ పర్యాయంలో మనకి ఎంతో విశేషమైన పర్వదినాలు కూడా మనకి రాబోతున్నాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగా మన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విద్యార్థులకి 10వ తరగతి విద్యార్థులకి పరీక్షల నేపథ్యంలో, అలాగే అన్ని తరగతుల విద్యార్థులకి కూడా పరీక్షలు రానున్న నేపథ్యంలో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల యొక్క సహాయ సహకారంతో విద్యార్థులకు ఉచితంగా 15వ తేదీ ఆదివారం ఉదయం ఇదే ప్రాంగణంలో మనం పరీక్షా కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు విశేషంగా పాల్గొని హయగ్రీవ స్వామికి విశేషంగా పూజలు నిర్వహించి స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం ఆధ్వర్యంలో 15వ తేదీన అదే రోజు ఉదయం పూట అన్నమాచార్య వర్ధంతిని పురస్కరించుకుని అన్నమాచార్య కీర్తనల ఆలాపన కార్యక్రమం కూడా ఇదే ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటాము. వచ్చే వారం 3వ శనివారం కూడా ఇలాగే భక్తులు విశేషంగా పాల్గొని వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని భక్తితో ఆలపించాలని కోరుతున్నాము. ఈ 6వ పర్యాయం చివరి వారం రోజున మనం గతంలో ప్రకటించిన విధంగానే తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఇదే ప్రాంగణంలో ఏదైతే నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం ఏర్పడుతుందో అదే ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోబోతున్న తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని, ఆ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ప్రతి వారము కూడా మన యొక్క ఈ నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి భూదాన విరాళాలని సేకరిస్తడం జరుగుతుంది. దానిలో కొంతమంది భక్తులు ముందుకు వచ్చి ఆ యొక్క వారి యొక్క భూదాన విరాళాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఈ వారం మనకి
మద్దుల రామ్మోహన్ రావు గారు 7 అడుగులు ప్రకటించారు. వారికి మనందరి తరపున ఒకసారి అభినందన తెలియజేసుకుందాము. అలాగే కంకిపాటి రమేష్ గారు కూడా 7 అడుగులు మనకి అందజేశారు. అలాగే కంచర్ల నాగ వెంకట ప్రసన్న మనోహర్ గారు కూడా 1 అడుగు భూదానం మనకి ఇక్కడ అందజేస్తున్నారు. అలాగే రొంపచల సురేష్ గారు కూడా 1 అడుగు భూదానం ప్రకటించారు. వారికి కూడా ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విశిష్టతగా మనం భావించేటువంటి ఈ గొప్ప కార్యక్రమం అంటే నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి తెనాలి పట్టణంలో తొలిసారిగా భక్తుల నుండి భూదానాన్ని విరాళాలను సేకరించడం జరుగుతుంది. ఈ భూదాన విరాళం అనేది చాలా అరుదుగా జరిగే కార్యక్రమం. దీన్ని తెనాలి ప్రాంత ప్రజలే కాకుండా యావత్ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటాము. అలాగే మనకి 14 అడుగులు మనకి ప్రకటించారు. అంబటి శ్రీనివాసరావు గారు కూడా మనకి ఈరోజు కార్యక్రమాలు రావడం చాలా సంతోషకరం. వారికి కూడా వారి కుటుంబ సభ్యులకి ఎప్పుడు శ్రీనివాసుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాము. ప్రతి ఒక్కరూ కూడా శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు పొందడానికి కోసం భూదానం యొక్క విశిష్టతను తెలుసుకొని ఆ యొక్క భూదాన కైంకర్యంలో పాల్గొని కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసునికి తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా నిర్మించే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క స్వచ్ఛందంగా స్వామి సేవలో పాల్గొని స్వామికి కైంకర్యాన్ని ఇవ్వాల్సిన కోరుతున్నాము. ప్రతి వారము కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మీతో పాటు 10 మందిని భాగస్వామ్యం చేయాలని కోరుకుంటాము. వచ్చే వారం ఈ యొక్క ప్రాంగణంలోనే మీ అందరూ అక్కడ బోర్డు చూస్తుంటారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అని చెప్పని. ఆ బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చే వారం నుండి ఈ తెనాలి ప్రాంతంలో ఎవరైనా సరే ఆ యొక్క బృందంలో చేరడానికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందంలో చేరడానికి ఉత్సాహంతో ఉంటే ఇక పేరు నమోదు చేసుకుంటా కోరుతున్నాం అనమాట. వచ్చే వారం నుండి ఆ పేరు నమోదు చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓం నమో వెంకటేశాయ.